వచ్చే బుధ, గురు, శుక్ర ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేద్దామని ఆలోచన కలిగింది. ఇది ఉదయం ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ తలంపు ఇచ్చాడు. రేపు వచ్చే వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం 12, 13, 14 శుక్రవారం పగటి కూటంతో ముగుస్తుంది. బుధవారం పగటి కూటంతో, అంటే ఇట్లా ఫస్ట్ కూటమి 10 కాడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. టైం కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పాపం 9 కంటే మీకు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ వేసవి కాలం కదా, 9కి చెప్పాను. కరెక్ట్గా పాపం వచ్చారు, 9, 9:30 కల్లా వచ్చారు. నేను కూడా పెందలాడే ముగించాను చాలా న్యాయంగా. 12, 12:30, 1 లోపు లేదా 1 అట్లా ముగించాను. మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ కుదరక పాపం హడావుడిగా పరిగెత్తినట్టు, లేదన్నా 9కే బాగుందంటే 9కే పెట్టుకుందాం. మాకు మరీ టెన్షన్ ఎక్కువైందన్న, మళ్ళీ పిల్లల స్కూళ్ళు తెరిస్తే ఇంకా కొంచెం యాతన అయింది అంటే 10కి ఆరాధన సమయం మామూలుగానే మనం ఏర్పాటు చేసుకుందాం. 10కేనా, 10కి చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి 10 గంటలకల్లా ఆరాధన. మన సమయం పాత సమయమే. మళ్ళీ 9కి అన్నాను, 9కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 10కి మార్చుకుందాం, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడెప్పుడు ఉపవాస కూటాలు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం. మన మెయిన్ బ్రాంచే కాదు, అన్ని బ్రాంచీల్లో ఉన్న సేవకులకు కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాం. 3 దినాలు మనం దేవునితో గడుపుకుందాం, ప్రత్యేకంగా ప్రభుతో ఉందాం. విశ్వాసులు, సేవకులు, పరిచారకులు అందరికీ శుభవార్త, ఉపవాసానికి పిలుపు. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడే చెప్తున్నాను, మీరు కూడా సిద్ధపడండి ఉపవాసాలకి. ఎంతమంది సిద్ధం? గడుపుదామా? రైట్. మనకి పండగలు ఏమైనా ఉన్నాయంటే అయ్యే పండగలు, ఉపవాసాలే మన పండగలు. ఆమేన్. రైట్.